రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠుల వారిని తీసుకొని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్ళాడు. The following day, Vasishtha has taken the boy along with him to start the formal learning. లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును. Dasharatha prayed to his preceptor, seeking for his blessings to his son Rama. వశిష్ఠుల వారు వెళ్ళారు. Vasishtha went. బిడ్డను చూచాడు. He saw the boy. కానీ ఏమీ పలుకలేదు. He didn't say anything. స్తంభించిపోయాడు. He stood still. తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు. Dasharatha again reminded of his prayer. అప్పుడు వశిష్ఠుల వారు, దశరథ, నన్ను నేనే మర్చినటువంటి ఈ స్థితి లోపల స్వస్తి వాచకములు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి? The preceptor said, "O King Dasharatha, I have forgotten myself. How can I bless your boy?" ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితనో, The purpose for which I have come here, ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను. that very purpose that brought me here is fulfilled. వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు, Vasishtha is highly powerful. సర్వజ్ఞుడు. He knows all. కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితునిగా నియమించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty? దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానములు నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు. Vasishtha said, Dasharatha, I don't want your power, the pelf and the money. I don't want any position either. I have come here to see Sriman Narayana, who is going to be born in ఆ your family. స్వరూపమును నేను ఈనాడు దర్శించాను. Today I had the vision నా of చిరకాల Narayana. వంచ నెరవేరినది. It's my long desire నేను fulfilled. ధన్యుడనైనాను. My life is redeemed. ఇంకా ఇతనికి నేను స్వస్తి వాచకములు ఏ రీతిగా చెప్పాలి? How am I to bless him now? నేనంత అజ్ఞానిని కాదు అన్నాడు. I am not that ignorant as you think. పరమాత్మనకు స్వస్తి వాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది. You cannot estimate the ignorance when one wants to bless the very God తెలిసియూ himself. నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు. In full knowledge, I cannot afford to be innocent. జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. The one who is born is Sriman Narayana, నీవు God. పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు Because of your affection towards your son, you are deluded. అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు. So saying, he was shedding the tears of joy and returned.